వీటికి యాక్షన్ కూడా ఇమీడియట్గా ఫండ్స్ అనేది ఆల్రెడీ ఉన్నది, ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో సపోజ్ బోర్ వేయాలన్నా బోర్ పెట్టాలన్నా మ్యాటర్ ఒకటి మ్యాటర్ ఆఫ్ వీక్ సార్. ఇప్పుడు వాళ్ళు క్రాప్స్కి చేయట్లేదు కాబట్టి కొన్ని రీఛార్జ్ చేయాలి సార్. మన శాఖాపూర్ కానీ ప్రాబ్లం లేదు, అది కొంచెం క్రాప్స్కి తీసుకోవట్లేదు కాబట్టి కొత్త చేశారు సార్, పాతది కూడా రీఛార్జ్ చేయాలి. ఓన్లీ శాఖాపూర్ అడుగుతాను. నేను అగ్రికల్చర్ బోర్డ్స్ నుంచి 27 days తీసుకుంటున్నాను. ఎస్ సార్. 27 million పైప్ లైన్స్ అయిపోయినా సార్. ఈ 27 విలేజ్లో సార్ 8 హ్యాప్స్ చెప్తే మిగిలిన 19 విలేజ్ వాటికి బల్క్ సప్లై ఉంది సార్. బల్క్ సప్లై ఏదన్నా ఒక రోజు 2 రోజులు రాకపోతే మనం లోకల్ అగ్రికల్చర్ సోర్సెస్ నుంచి ట్యాంకర్స్ సప్లై చేసేదానికి ప్లాన్ చేసుకుంటాం. 27-28 విలేజ్ సప్లై ప్రైవేట్ బోర్డ్స్ నుంచి అనుకున్నాము. దానికి టోటల్ పైప్ లైన్స్ అయినా లేదు సార్. అదే సార్ 27లో 19 బల్క్ సప్లై ఉంది సార్. బల్క్ సప్లై రాని రోజు ఆల్టర్నేట్ లేదు సార్. మిషన్ వైజ్ వాటర్ రాని డ్రింకింగ్ వాటర్ సమస్య రావచ్చు సార్. ఈ పాపే వస్తుంది. ఇప్పుడు ఎట్లయ్యాలో 100% డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఓకే సార్. డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఈ అంటే డివైడెడ్ మార్నింగ్ సగం చేస్తాం. చిన్న తాళాలు ఉన్న చోట ఇప్పుడు చాలా జాగాలో స్పెషల్ గ్రామాలలో కొంతమంది కాండాలు ఐదులు ఉన్నాయి. ఆ విలేజ్ కూడా అనిమేగా ఉంటుంది, ప్రాంతం పైన కింద ఉంటుంది. దానికి మీ సిస్టంలో ఏం చేశారంటే కిలోమీటర్స్ పెట్టి వాల్వ్స్ పెట్టి వాటర్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి ప్రెజర్ మెయింటైన్ చేయడానికి. అయితే చాలా జాగాలో ఏమైందంటే మీ వాల్వ్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయి తీసేసి ఏమైంది, డౌన్లో వాటర్ ఎక్కువ వస్తుంది, పైన వాటర్ రాదు. దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఒకటే కాదు. నేను చెప్తుంటే ఆల్మోస్ట్ 50% విలేజ్లో ఈక్వల్ డెలివరీ ఆఫ్ ద వాటర్ రావు. సో దాంతో ఏమైతుందంటే ఒక దగ్గర వాటర్ వస్తలేవు, కొన్ని దగ్గర ఇంకా పంపులు కూడా పెట్టుకోరు. సో మీరు మొత్తం టోటల్గా విలేజ్ సెక్రటరీ మీద డిపెండ్ అయినారు. మీకు ఇంట్రాక్ట్ లేకుంటే మరి ఇప్పుడు మీరు డబ్బులు కూడా గ్రామ పంచాయతీలు అడుగుతున్నారు. అంటే నువ్వు కరెక్ట్గా ఫ్లో మీకు అందరికీ ఇప్పుడు డెలివరీ రాదు, పైన వాళ్ళకి వస్తలేవు. అఫ్కోర్స్ కొంచెం బోర్వెల్స్ కొట్టుకుని వాళ్ళు అంటే అడిషనల్ సప్లిమెంట్ చేసుకుంటారు. కానీ అంటే మీ సిస్టమ్ అనేది కరెక్ట్ వర్క్ చేస్తుంది గ్రామాల్లో. దాన్ని అంటే ఎలా రెక్టిఫై చేస్తారు? యాక్చువల్గా మనకు మెయింటెనెన్స్ విలేజ్కి ఆల్రెడీ రావడం అక్కడ కార్పొరేట్ కూడా ఉంటే ఆల్రెడీ వాట్స్లో కూడా 20 వాట్స్లో కూడా. సో అది కరెక్ట్ కాదు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఒకటి ప్రజలు కూడా వాటర్ ఎక్కువ కావాలని ఆ వాల్స్ తీసేయడము. మిగతాదంతా కూడా ఈ 41 MLD అంతా కూడా మనకు నిజాం సాగర్ కెనాల్ నుండే సప్లై చేయడం జరుగుతుంది సార్. తర్వాత వీటితో పాటు సార్ ఇన్ అడిషన్ టు దాట్ మనకు ఎగ్జిస్టింగ్ పవర్ బోర్డ్స్ వచ్చి 432 ఉన్నాయి సార్ టౌన్లో. ఇందులో 180 వర్కింగ్ సార్. మాకు 1.2 MLD ఈ పవర్ బోర్డ్స్ ద్వారా సప్లై చేస్తుంది సార్. తర్వాత హ్యాండ్ బోర్డ్స్ వచ్చేసి సార్ 567 ఉన్నాయి సార్. ఇందులో 453 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్. 0.8 MLD ఆల్ టుగెదర్ ఈ 2 MLD ఓన్లీ బోర్వెల్స్ ద్వారా సప్లై చేస్తున్నాం సార్. టోటల్ అలీసాగర్, మంచిప్ప, మాసాని ఈ సోర్స్ ఇదంతా వరకు 43 MLD ప్లస్ 2 MLD ఏమో మర్కిడి విలేజ్లో మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతుంది సార్. ఆల్ టుగెదర్ 47 MLD వీఆర్ సప్లైయింగ్ సార్. మనకు ప్రాబ్లం లేదు సార్. నిజాం సాగర్ కెనాల్లో కూడా మనకు సఫిషియెంట్గా వాటర్ అవైలబిలిటీ ఉంది సార్. వాళ్ళు కూడా రేపటి నుండి మొత్తం మంది కూడా గేట్స్ కూడా క్లోజ్ చేసేస్తుందని చెప్పారు సార్. నేను మా ఇంజనీర్స్ పంపించాను సార్, అక్కడ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. రేపు గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు సార్. ఇష్యూ ఏం లేదు సార్. ఏదైతే పైప్ లైన్స్ మిషన్ భగీరథ ద్వారా వేసినా సార్ వాటికి మిగతా ట్రీస్కి సంబంధించిన రూట్స్ కొన్ని కూడా పెనిట్రేట్ కావడం వల్ల కొంత ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి అది అడ్రస్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మార్కెట్ విలేజెస్లో మనం వాటర్ సప్లై రెగ్యులర్గా ఇచ్చడంతో పాటుగా బోర్వెల్స్ ద్వారా ఈవినింగ్ సప్లై చేపిస్తున్నాం సార్ మళ్ళీ. తర్వాత ఇన్ అడిషన్ టు దట్ సార్ మనకు ఒక 15 ట్యాంకర్స్ కార్పొరేషన్ ట్యాంకర్స్ రెడీగా ఉంటాయి సార్ ఎప్పుడు. సో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేస్తే ఇమీడియట్గా అది కూడా పంపించేస్తున్నాం సార్ ట్యాంకర్స్. ఓన్లీ డిసిషన్ తీసుకున్నాం. ఎక్కడ ఫిల్అప్ చేసి రోజు బాగా చేస్తే చేశారా?
సార్ తయారు చేయించాను సార్. సార్ ఇండివిజువల్ అవుతుంది. బీటీ ప్యాచెస్ కూడా రోడ్స్ అంటే ప్యాచెస్ Patches. ప్యాచెస్ బీటీ ప్యాచెస్ కూడా తాము 20 lakhs పెట్టుకొని అది కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు బైపాస్ కానీ మనకి అసపల్లి గేట్ దగ్గర ఆరగపూర్ రోడ్ దగ్గర ఇట్లా మెయిన్ ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో ఆ జంక్షన్స్ అన్ని వాటిని ఇలా కాస్ట్ ఉంటాయి కదా. బయట పంచుకోవాలంటే అప్పుడు మీకు వస్తుంది కానీ ముందు చేయదు. అది ట్రాఫిక్ లేకుండా ఫ్రీ అక్కడ బాగుంటుంది. సార్ అది రీసెంట్గా కలెక్ట్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. చేపిస్తాం సార్. ఎస్టిమేట్ చేపిస్తాం. స్టార్ట్ చేపిస్తాం సార్. ఎస్ వస్తుంది. there are two bridges, ఒకటి బోర్గాంలో ఒకటి బ్రిడ్జ్ ఫౌండేషన్ వేసాం మనము. టీఎస్ గంగారెడ్డి సంజీవారెడ్డి కాలనీ పోయింది వచ్చింది అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ వాళ్ళు ఎందుకు వర్క్ స్టార్ట్ చేస్తారు అని అడిగితే కింద విషయం పైప్ వెళ్తుంది, హెవీ బిల్డింగ్ పైప్ వెళ్తుంది. సో అంటిల్ దే ఆర్ షిఫ్టెడ్ దే కెనాట్ స్టార్ట్ వర్క్, డ్యామేజ్ అయిపోయారు. సో అది ఒకసారి వర్నీ రోడ్లో దాని ముందట మొన్న మనం వాడు పోయినప్పుడు దాంట్లో ఇష్యూస్ చెప్పారు కమిషనర్ గారు మేజర్ ప్రాబ్లమ్ రిపేర్స్ వల్ల జరిగిన ఇన్ఫర్మేషన్ తప్ప మనకి ఇబ్బంది ఏం లేదు సార్. సో కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పింది సార్, మీ దృష్టిలో ఉందా? చెప్పి ఎన్ని రోజులు అయింది చేయడానికి మీకు సమస్య ఉందా? మీ లెవెల్ లేకపోతే తెలుగుతో చెప్పిందా? అయిందా కాలేదా? కాకపోతే ఎప్పుడు అయింది సార్? చిన్న సబ్మిషన్ సార్. ఆ రోజు ఏంటంటే సార్ రిపేర్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది జరిగింది తప్ప సమస్య కాదు సార్. ఆ రోజు రిపేర్ జరగడం వల్ల వాటర్ లీకేజ్ అరెస్ట్ కావడం వల్ల అదే చేశాను సార్. తొందరగా ఇబ్బంది ఏం లేదు సార్. రిపేర్ అయిపోయింది సార్. ట్యాంక్ అనుకున్నాము. అది అయినాకనే కొంత పార్ట్ 29 వార్డుల గుట్టల మీద ఉంటారు సార్. ఆ గుట్టల మీద ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మనం ట్యాంక్ దానిపైన ఒక ప్రపోజల్ పెట్టిండ్రు. పెట్టినప్పుడు మాత్రం వాళ్ళకి పూర్తిగా ప్రాబ్లం అనేది పోతుంది. కొంత టెంపరీ ప్రాబ్లం ఉందండి. 1 ఫీలింగ్ 1.5 ఫీలింగ్ 2 ఫీలింగ్ చేస్తే గ్యాస్ పెడితే కాదు 50 లక్షల రూపాయలు. మీరు గట్టిగా చేయండి. అందుకని చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోయాలి కాల్సి హాస్పిటల్ రిపేర్స్ స్పెషల్ ఫోర్స్ సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నిజామాబాద్ జిల్లాలో సార్ ప్లాన్ ప్రకారంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఇచ్చారు సార్. అందులో 3 లక్షలు దొడ్డ రకం, 8 లక్షలు సన్న రకాలు వస్తాయన్నారు సార్. సో దానికి అనుగుణంగా బహిరంగ మార్కెట్లో పోయిన తర్వాత మనం కొనాల్సింది 2 లక్షల దొడ్డ రకాలు, 6 లక్షల సన్న రకాలు వస్తాయని చెప్పి అంచనా వేసుకొని దానికి అనుగుణంగానే మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. 690 సెంటర్లు ప్యాడీ పర్చేస్ సెంటర్లు మొదలుపెట్టడం జరిగింది సార్. దానికి 8 లక్షల ధాన్యం కొనడానికి 2 కోట్ల గన్ని బ్యాగులు అవసరం ఉంటాయి సార్. సో 2 కోట్లలో 54% గాను కొత్త బ్యాగులు 8 లక్షలు, పాత బ్యాగులు సప్లైర్ గన్ని సార్ 92 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉంటాయి సార్. ఇంతవరకు మన జిల్లాకి 93 లక్షలు 92 లక్షల 95,000 గన్ని బ్యాగులు సప్లై చేయడం జరిగింది సార్. ఇంకా 1,7 లక్షల వరకు మనకు అవసరం ఉంటాయి సార్. అందులో 426 సెంటర్లో ప్యాడీ పర్చేజ్ కూడా చేయడం జరుగుతుంది సార్. ఇంతవరకు మనము 2,42,000 టన్నులు కొన్నాం సార్. దానికను మనకు టోటల్ కాస్ట్ వచ్చేసి సార్ 562 కోట్లు సార్. 562 కోట్లు 24,727 మంది రైతుల దగ్గర కొనడం జరిగింది సార్. సో దానికి అనుగుణంగానే 6,900 మంది రైతులకి 167 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వ తరఫున ఎంఎస్పీ పేమెంట్ చేయడం జరిగింది సార్. దాని తర్వాత పండించడం జరుగుతుంది సార్. 211 రైస్ మిల్లు ఇప్పుడు మొదటి విడతగా మనము సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇందులో మొత్తం మనకి 252 రైస్ మిల్లు మనం టార్గెట్ తీసుకున్నాం. మనం ఇప్పుడు ధాన్యం పంచడం జరుగుతుంది సార్. సో
మన ప్రభుత్వం తరఫున వచ్చింది 8 లక్షల టన్నులకు గాను 11,000 టన్నుల సన్న బియ్యం మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. మొత్తం రాజధానికి ఆదిలాబాద్, నిర్మల్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలకు ఇప్పుడు రేషన్కి సరిపోయినటువంటి ఇప్పటి వరకు 16,000 టన్నులు మనం పంపినాం సార్. మన జిల్లాకు ఒక 8,000 వాడుతున్నాం, 16,000 పంపినాం సార్. ఇప్పుడు 24,000 వరకు మనం సప్లై చేయడం జరిగింది సార్. ఇంకా మన దగ్గర 77,000 టన్నులు నిల్వ ఉంది సార్. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈ మే మంత్ కూడా ఇక్కడ నుంచే సప్లై చేయడం జరుగుతుంది సార్. ఈ 5 జిల్లాలకు కూడా మనకి నిన్ననే ఒక ఆర్డర్స్ వచ్చాయి సార్. ఏ జిల్లాకి ఎంత అవసరం ఉంటే అంత ఇక్కడ నుంచే సన్న బియ్యం సప్లై చేయడం అని ఇక 70,000 టన్నులు మనకు రావాల్సి ఉంది సార్. ఆ 70,000 టన్నులు వస్తే మళ్ళీ అది కూడా వేరే ఏదైనా అవసరం ఉన్న జిల్లాలకి పంపడం జరుగుతుంది సార్. ఖరీఫ్లో కూడా మన దగ్గర మొత్తం సన్న బియ్యమే సార్. సో దొడ్డు బియ్యం అనేది తక్కువ ఉండడం వల్ల మనం వేరే జిల్లాలకి ఇక్కడ సన్న బియ్యం పంపుతాం. రేటు కాకుండా క్వింటల్కు 300 రూపాయలు ఖర్చు అవుతాం. అన్ని బ్యాగ్స్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ వచ్చి బోనస్ కాకుండా బోనస్ కలపకుండా సార్. మనం సబ్సిడీ గన్ని బ్యాగ్స్ కాస్ట్ వాళ్ళే ఇస్తారు సార్. మొత్తం అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తారు. ఇది సార్ కూడా మనకి ఎక్స్ట్రా బడ్జెట్ పడేది ఎక్స్ట్రా ఉండదు మన మీద భారం అది క్లియర్ చేసి ఒకటి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా సప్లై చేయకుంటే ఆ విలేజ్కి ఏదైతే రైస్ మిల్ దగ్గర ఉందో దాంట్లో అలాట్ చేసి ఇప్పుడు కొంచెం నడుస్తున్న వ్యవస్థ కొంచెం నడిపి నేను వేచి కాపాడు విలేజ్ కొద్దిగా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయి యాక్టివ్ పోయినా కొంచెం ఇబ్బంది చేస్తాను. ఇక్కడ రైస్ మిల్ చేంజ్ చేసుకొని పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకోండి టార్చర్. లాస్ట్ మీటింగ్లో చెప్పింది మనం అందరూ చెప్పడం జరిగింది. ట్రాక్టర్స్ కూడా అరేంజ్ చేద్దాం. ఈ మిల్లర్స్ ఇక్కడ ఒకసారి మార్కెట్ యార్డ్లో బ్యాటరీ పర్చేస్ చేసిన తర్వాత ఏదైతే సొసైటీ కావచ్చు, ఐటీవీ కావచ్చు, పేమెంట్ అయిన తర్వాత ప్యాడీ ఖర్చు పెట్టిన తర్వాత అక్కడితోటి రైతు బాధ్యత అయిపోతుంది. అక్కడనే మార్కెట్ యార్డ్నే రైతుకి ఎంతైతే వెయిటేజ్ వచ్చిందో వాళ్ళు అక్కడే రిసీట్ ఇస్తాం. ఎన్ని క్వింటాలు ఏంటంటే ఎందుకని రిసీట్ ఇస్తున్నామా ఇస్తలేమా మార్కెట్లో అక్కడే అక్కడే ఇస్తున్నా ఇస్తలేదా ఇచ్చిన చూడండి. రిసీట్ ఇవ్వకుండా ఆ ప్యాడీ అనేది మిల్లు పోయిన తర్వాత ఆ మిల్లరు దీనిలో మాయిశ్చర్ తేమ ఎక్కువ ఉంది, దీనిలో తాలు ఉంది, దీనిలో మట్టి ఉందని మళ్ళీ 5% 10% కట్ చేసి అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు ఈ రిసీట్లో తగ్గించి ఇస్తూ ఉంటారు. అటువంటిది జరుగుతూ ఉందా? సో దానికి సంబంధించి ఏమంటుంటే దానికి సంబంధించి ఇదే టోల్ ఫ్రీ పెట్టేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ చేసి అంటే స్పష్టంగా ఉండేది. రైతులు ఇబ్బంది ఒకటే ప్రభుత్వాన్ని చెడుపు కాకుండా ఉండాలంటే వాస్తవంగా ప్రభుత్వం ఎఫర్ట్స్ చేస్తున్నటువంటి వాస్తవం దిగాలి. కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబరు మీరు ఈ ఆల్ న్యూస్ పేపర్స్లో చిన్న ఫ్రంట్ పేజ్లో చిన్నగా యాడ్ ఇవ్వండి టోల్ ఫ్రీ నెంబర్. అది వాటర్కైనా ఈ రైతులు ఎక్కడైనా కట్ చేసిందా, ఏమైనా కట్ చేసిందా, ఎన్నిసార్లు కట్ చేసిందా సమాచారం ఉంటే ఒక భయం అనేది ఉంటుంది. రెండవది రైతు కూడా సాటిస్ఫై చేస్తారు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి దానికి కూడా మీరు అన్ని పేపర్లో యాడ్ ఇవ్వండి. దానికి అవసరం పెట్టి యూజ్ యువర్ అదర్ ఫండ్స్. జిల్లా వ్యాప్తంగా అన్ని సమస్యలకు అది ప్రచారం కావాలి. సో దానికి మీరు రెండోది రాష్ట్రం ఈ జిల్లాలో మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రైట్ ఫ్రమ్ క్లరికల్ టు డెపో లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారు టోటల్గా. దాంట్లో నుంచి మీకు అవసరమైతే మీరు సెలెక్ట్ చేసుకుని 10 మందిని డెప్యుటేషన్ పైన మీ కలెక్టర్లో పెట్టుకోవచ్చు. ఈ వచ్చినటువంటి సమాచారాన్ని దాన్ని కన్సాలిడేట్ చేస్తూ డిపార్ట్మెంట్ సెక్రటరీ తీసుకుంటే మనకి రివ్యూ అప్పుడు అది ప్రెజెంట్ చేస్తే సో దాంట్లో ఎఫెక్టివ్ ఉంటుంది. మొక్కుబడిగా సమీక్షలు అయిపోయేది కాకుండా అది ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి దానికి అభిప్రాయం మీరు ఎక్కడ కూడా మీరు మీద తగ్గిస్తలేదు, ఇస్తున్నాము. ప్లస్ ఎక్కడ రేట్లు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది కాకుండా ఇప్పుడు వరకు నచ్చింది ఉపయోగించలేదు. కానీ ఫర్దర్ కూడా మినిస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఫర్దర్లో కూడా
ఎక్కడైనా ఇబ్బంది పెడితే అనవసరంగా వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టండి హై స్కూల్ బస్ని. ఇప్పుడు సంభవం మోషన్ ఇంట్లో కూర్చొనే లేదు. ప్లస్ వెయింగ్ పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అందుకనే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటే చెప్పండి. గత ప్రభుత్వంలో 5 కేజెస్ 6 కేజెస్ చెప్పి ఇష్టమైనటువంటి తీసుకున్నారు. 5 కేజెస్ అంటే కప్స్ చేస్తున్నారు డిపార్ట్మెంట్. అయితే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సన్నవడ్లు ఉన్నాయని చెప్పేసి నంబర్ ఆఫ్ సెంటర్స్ ఆర్ మోర్ అవుతున్నారు. సన్నవడ్లు కోర్సు వెరైటీ మాత్రం ఎట్లుంటుంది అంటే అది ఎవ్రీ విలేజ్లో ఉంటాయి. ఇది లెస్ పర్సెంట్ ఆల్సో. అన్ని విలేజ్లో కోర్సు వెరైటీకి సెంటర్స్ ఇవ్వాలి అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ప్యాడీ దూరం తీసుకుని పోయి కోర్స్ సెంటర్లో అమ్ముకోవాల్సి వస్తుంది. అదొక ఇష్యూ కాదు. వీలైతే కోర్స్ సెంటర్స్ మరి అంటే ఏరియా ఆఫ్ ద క్రాప్ను బట్టి కొంచెం పెంచుకుంటే ఒకటి బెటర్. ఇంకొకటి మనము ఈసారి ఐకేపీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చినాము. సో వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. కానీ ఏంటంటే మనం కొంచెం డిసిషన్ రేట్ కావడం వల్ల ఏమైందంటే వాళ్ళకి లేబర్ దొరుకుతారు. ఈసారి ఏమైందంటే ఇప్పుడు అంటే మనకు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేశారంటే మొత్తం డంప్ మన తెలంగాణ పైసలు తీసుకొని అక్కడ పెట్టేసి మొత్తం బస్సు బాగా ఉన్నాయని చెప్పి లేబర్ దొరుకుతుంది. ఆ లేబర్ అంటే మీరు ఇప్పుడు స్పెషల్ ఐకేపీ డిపార్ట్మెంట్ నుండి మనం ఏమైనా ఇంకా అసెస్ చేసి బీహార్లతో మాట్లాడి కొంచెం లేబర్ తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఉన్న లేబర్ని అడ్జస్ట్ చేస్తున్నారు. నేను ప్రాక్టికల్గా గ్రౌండ్లో చెప్తున్నాను. ఉన్న లేబర్ ఏం చేస్తున్నారంటే ఈ అంటే ట్యాక్సెస్ ఎక్కడ కొన్న తర్వాత వీళ్ళు వాళ్ళు. సో కాబట్టి మనం లేబర్ని పెంచగలిగితే మనం ఏజెన్సీతో మాట్లాడి కానీ గవర్నమెంట్ సైడ్ నుండి మనం అదొకటి కొంచెం అంటే ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రైతులు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎండలు బాగున్నాయి, మాయిశ్చర్ ఇంకా తగ్గుతుంది, 70 తగ్గుతుంది, ఇంకా వెయిట్ లాస్ అవుతుంది ఒకటి, మన లోకల్ అయితే అని ఇవన్నీ రైతుకు అభావం ఉంటుంది. ఇంకోటి వర్షాలు. ఈ 2 వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కాక నెలకు కూడా ఉంటామంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మనము వీలైనంత మటు ఫాస్ట్ అప్కోర్స్ ఇది ఇప్పుడు మనము 500 రూపాయలు బోనస్ చేయడం వల్ల 80% మనకు కోర్స్ వెరైటీ ఈజ్ రికార్డ్. ఇప్పుడు ఇది మనం 8 lakh బెట్టింగ్ టన్స్ మనం మన జిల్లాలో ప్రిఫర్ ఈజ్ ద హైయెస్ట్. సో డెఫినెట్గా ప్లాన్ ఫర్ ఇట్. బట్ అంటే ఈ 2 ఇష్యూస్ చిన్న చిన్నవి గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఏదైనా మనం ఎవ్రీ వెళ్తామో కరెక్ట్ చేసుకుంటే దానికి చిన్న సైజులో వస్తున్నాయి సార్. దయచేసి తాత్పర్యం మా సుదర్శన సార్ ఎప్పుడు కూడా పెద్ద ఎక్స్పెండిచర్ కాదు, కోట్ల రూపాయలు రైతులకు ఇస్తున్నాము. ఈ తడిసే ధాన్యము ఎక్కడ లేదు సార్. ఇప్పుడు రైతులకు దయచేసి ఎక్కడైనా అమలు షార్టేజ్ వస్తే ఇప్పుడు కలెక్టర్ గారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే సంబంధించి సలహాలు ఇచ్చాం. 1000 ఎకరాలు వేసిన విలేజ్లో ఒకటి కాకుండా 2 కౌంటర్ స్టార్ట్ చేసుకొని అమాలీస్ ఉంటే మనం మీరుగా ప్రయత్నం చేయాలని ప్రతి దానికి రెస్పాన్స్. సరే మేము చాతలేని కానీ వాళ్ళు ఇస్తున్నారు తెస్తున్నారని ఉండేటప్పుడు కొన్ని గ్రామాల ప్రజలు కూడా సహకరించుకుంటూ లోడ్ చేస్తే బాగుంటుంది. ఒకసారి గతంలో లాస్ట్ ఇయర్ మేము మంచిప్పల 30,000 రేటుతో లేడీస్తో ఆడవాళ్ళతో లోడ్ చేయించాం. కనీసం 3 తెలుస్తుంది. అంటే సంప్రదాయం ఇది రైతులు లోడ్ చేసే బాధ్యత మీది. తరుణలో అమలు లేకుంటే మీరే బాధ్యత వహించాలి. అందుకొరకు లోడ్ చేయించుకోండి. ఏ గ్రామానికి ఎన్ని ఇవ్వాలనేది 5 లక్షల రూపాయలు కట్టిస్తాం. ఇప్పుడు మినిస్టర్ గారు ఏంటంటే 400 తప్పనిసరిగా 400 square feet కన్స్ట్రక్షన్ కావాలి. ఏది మనం ఇచ్చిన 5 లక్షలు. అదొక ఇష్యూ. ఇంకొకటి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా జాగాలో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు కూడా కలెక్టర్ డిస్కస్ చేశాను. ఇందిరామ్మ ఇళ్లకు ఈ ఇసుకే మూలం, ఇది 2 ప్రాబ్లం రాకుండా ఎట్లా చేసామన్నది ఫైండ్ అవుట్ ద మోడలిటీస్. అయితే నా దగ్గర అన్ని చిన్న చిన్న చెరువులు ఉన్నాయి, ఒక 200 చెరువులు ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్రామాల నుండి నాకు రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. మా చెరువులో నీళ్లు కాలైపోయినాయి, మేము మట్టి కొట్టుకుంటామని కొంతమంది, కొంచెం డీసిల్టింగ్ చేస్తాం మాకు మూలం కావాలని కొంతమంది. సో దాంట్లో ఇరిగేషన్ అధికారులకు కూడా కొంచెం క్లారిటీ లేనట్టుంది. అంటే ఇవ్వాలా వద్దా అది అనేది మీరు మరి కలెక్టర్ గారు
మీరు కోఆర్డినేట్ చేసి మరి ఇరిగేషన్ అధికారులతో, మరి రెవెన్యూ అధికారులతో, పోలీసు వాళ్ళతో, మరి మైన్స్ వాళ్ళతో ఇప్పుడు చేసి అక్కడ ఇసుక మొరము ఈ ఇందిరా మహిళలకు ఏం ఇబ్బంది కాకుండా చూడండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇబ్బంది తెచ్చుకుంటే మళ్ళీ ఎవరో ఒకరు పట్టుకుంటుండ్రు కదా. రాజకీయం ఎట్లుంటారంటే ఊళ్ళో ఒక టీఆర్ఎస్ ఉంటాడు కంప్లైంట్ చేస్తారు కాబట్టి క్షుణ్ణంగా ఆ యొక్క ఉన్నాయి, కలెక్టర్ ఉన్నాయి, మన రాష్ట్ర అభివృద్ధి ఉన్నాయి. ఎవరికైతే ల్యాబ్సెస్ జరిగాయో, క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయో, సో దీనిపైనే స్పష్టంగా మీరు ఈ రోజున నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా తాగునీటి సమస్యకు సంబంధించి, అట్లాగే మన సివిల్ సప్లైస్ సంబంధించి, రైతుల వరి కొనుగోలుకు సంబంధించి, అట్లాగే సన్న బియ్యానికి సంబంధించి, ఇండ్లకు సంబంధించి, వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లో ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా అవి 15 రోజుల్లోనే సంబంధిత ఆర్డీఓకి రీచ్ కావాలి. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 45 గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడతా ఉంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా, అప్లై చేసుకోకుండా, డాటా ఎంట్రీలో ఎంటర్ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కలెక్టర్ గారు చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులను పంపించి గ్రామ డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఆ మిస్టేక్ సరిచేసి వాళ్ళకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం. అట్లాగే 200 యూనిట్ కరెంట్కి సంబంధించి కూడా ఎవరైనా అర్హత ఉన్నవాడు 0 కూడా రాకపోతే వాటి కూడా మళ్ళీ ఒకసారి ర్యాండమ్గా మరొకసారి వెరిఫై చేసి చెక్ చేసి కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. మూడవది ఏంటంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయినప్పుడు పారదర్శకంగా పరిపాలన జరగాలి. అట్లాగే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దాన్ని వాళ్ళకు అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సమస్యలు పరిష్కారం కావాలనే దాంతో ముందుకు వెళ్ళి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క భూభారతికి సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు ఉండి రైతాంగం అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటన్నింటిని కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ధరణి వల్ల చాలా తప్పులు జరిగినాయి. సో వాటిని సరిచేయడం కోసం సమీక్షా సమావేశాలు ప్రతి మండలంలో కలెక్టర్ గారు వచ్చి సమీక్ష నిర్వహిస్తారు. రైతాంగాన్ని పిలిచి రైతులకు ఈ కొత్త చట్టంలో ఉన్నటువంటి మేలు ఏవైతే జరుగుతాయో వాటిని మొత్తం కూడా విశదీకరించి రైతాంగం చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటన్నింటినీ కూడా సరిచేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా ఈ యొక్క అసైన్మెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని గౌరవ సంబంధిత మంత్రి పొంగులేటి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా ఉండే విధంగా తొందరగా పరిష్కార పద్ధతిలో ఆ దిశగా అడుగులేసి ముందుకెళ్ళిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, నాయకులందరూ కూడా ప్రజల పక్షం ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. డెఫినెట్గా నాకు ఉన్నటువంటి నమ్మకం, అధికారులపై మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఒక నూతన ఒరవడితోటి పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఈ పొరపాటులు అన్నీ జరిగినప్పుడు ఆల్రెడీ
ఆల్రెడీ అధికారులు ఆదేశించడం జరిగింది, వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే కారణం జరుగుతుంది. సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే కారణం చేశారు. దురదృష్టకరమైన జరిగింది.